హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఎక్సెల్‌లో ఇంపార్టెంట్ టాపిక్ డే టు టైమ్ ఈజీగా ఫైండ్ చేస్తాను షార్ట్‌కట్స్‌తో. సో, ఇక్కడ ఆల్రెడీ షార్ట్‌కట్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎలా అడిగారంటే, ఒక డేట్ ఇచ్చి, ఆ డేట్ యొక్క డే నంబరు, మంత్ నంబరు, ఇయరు, ఆ రోజు ఏంటి మీన్స్ మండేనా, ఫ్రైడేనా, ట్యూస్‌డేనా, సో, అండ్ ఏ మంత్ అది ఈజీగా ఫైండ్ చేయడానికి షార్ట్‌కట్స్ ఏంటి అని ఇంటర్వ్యూలో అడిగారు. సో, అలాంటి కేస్ మీకొచ్చినప్పుడు ఫార్ములాస్ ఈజీగా చెప్తా. సో, సడెన్‌గా ఎవరైనా డేట్ అడిగితే క్యాలెండర్ చూసుకోకుండా జస్ట్ ఈక్వల్ టు టుడే అని టైప్ చేయండి. సో, టుడే అని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఇవాళ డేట్ అనేది వచ్చింది. ఇవాళ డేట్ ఏంటి? ఆగస్టు 7, 2026 కరెక్టో రాంగో మీరు కిందనే చెక్ చేసుకోండి క్యాలెండర్ ఓపెన్ చేసి. సో, ఆగస్టు 2026 7థ్. సో, కరెక్ట్. నెక్స్ట్ డేట్‌కి ఫ్రీజ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. ఏంటి? ఎప్పుడు యూజ్ చేస్తారంటే, సపోజ్ ఏ రోజైతే మీరు రిపోర్ట్ చేస్తారో, ఆ రోజు ఆటోమేటిక్‌గా టుడే డేట్ వేసుకోండి మీరు క్యాలెండర్ చూసుకోకుండా. కానీ ఫ్రీజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు ఫ్రీజ్ చేస్తామంటే సడెన్‌గా ఇవాళ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ డేట్ అనేది చేంజ్ చేయరు. ఇన్వాయిస్ బిల్లింగ్ అనేది ఇవాళొచ్చింది. ఏ రోజొచ్చిందో ఆ డేట్ మాత్రమే ఉండాలి. ఆ డేట్ అనేది మోడిఫికేషన్‌కి అవ్వకుండా ఉండాలి. సో, అలాంటి టైంలో డేట్‌ని ఫ్రీజ్ చేస్తారు. సో, దాని షార్ట్‌కట్ ఏంటంటే కంట్రోల్ సెమీకోలన్ అనేది ఆటోమేటిక్‌గా కీబోర్డ్‌లో టైప్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా డేట్ షార్ట్‌కట్ వస్తుంది. సపోజ్ ఈ ఎక్సెల్ రిపోర్ట్ నేను రేపు ఓపెన్ చేశానంటే, నాకు డేట్ అనేది ఇది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టుడే ఫార్ములా యూజ్ చేశాను. సో, టుడే ఫార్ములా యూజ్ చేశారు కాబట్టి, ఆ రోజు ఏ డేట్ ఉంటదో అది మాత్రమే తీసుకుంటుంది. కానీ ఇక్కడ నేనేం చేశాను, ఫ్రీజ్ ఫార్ములా యూజ్ చేశాను. సో, ఫ్రీజ్ ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఎప్పటికి డేట్ ఇదే ఉంటుంది. చేంజ్ అనేది జరగదు. ఓకే. నెక్స్ట్ సపోజ్ ఎవరైనా సడెన్‌గా ఎక్సెల్‌లో టైమ్ చెప్పండి అని అడిగినప్పుడు షార్ట్‌కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్. సో, కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్ కొడితే ఆటోమేటిక్‌గా టైమ్ అనేది వస్తుంది. ఇప్పుడు టైము 5:09 అయింది. మీరు క్యాలెండర్‌లో, ఎక్సెల్‌లో లేదంటే టేబుల్‌లో కింద చెక్ చేసుకోండి. నా ల్యాప్‌టాప్‌లో టైమ్ ఎంత అయిందో. ఇక్కడ నాకు 5:09 అనేది అయింది. సో, ఇలా కాదు సడెన్‌గా నీకెవరైనా టైము, డేటు 2 ఒకేసారి అడుగుతారు. సో, అలాంటి టైంలో ఏం చేస్తారంటే షార్ట్‌కట్ ఫార్ములా ఈక్వల్ టు నౌ అనే ఫార్ములా యూజ్ చేయండి. సో, నౌ యూజ్ చేసి ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఇప్పుడు టైము ప్లస్ డేటు 2 వస్తాయి. సో, సపోజ్ నౌ అన్న ఫార్ములా మీరు మర్చిపోయారు. షార్ట్‌కట్ ఏంటి అనంటే కంట్రోల్ ప్లస్ సెమీకోలన్ ఇవ్వండి. సో, ఆటోమేటిక్‌గా డేట్ వస్తది. ఎందుకంటే ఇది డేట్ షార్ట్‌కట్. అప్పుడు స్పేస్ ఇవ్వండి. 1 స్పేస్. స్పేస్ ఇచ్చి కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్ మళ్ళీ ఇవ్వండి. సో, ఇస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా టైమ్ వస్తుంది. సో, ఈ రకంగా డేట్‌ని, టైమ్‌ని షార్ట్‌కట్స్‌తో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ ఇంటర్వ్యూలో ఎవరైనా ఒక డేట్ ఇచ్చి, ఆ డేట్‌ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? డే నంబర్ ఎంత? అవలా అడిగినప్పుడు మీరేం చేస్తారు? సపోజ్ ఎగ్జాంపుల్‌గా నేను ఇదే డేట్ తీసుకొని ఇక్కడ నేను వేస్తున్నా చూడండి. సో, డేట్ ఏసాను. సో, ఈ డే నంబర్ ఎంత? ఈ డేట్ యొక్క డే నంబర్ ఎంత? అని అడిగినప్పుడు ఫార్ములా ఏంటి? ఈక్వల్ టు డే అని క్లిక్ చేయండి. సో, డే ఆటోమేటిక్‌గా క్లిక్ చేసి, ఈ ఏదైతే డేట్ సెలెక్ట్ చేసి జస్ట్ క్లోజ్ బ్రాకెట్ చేయండి. సో, డే నంబర్ 7 అని మీనింగ్. ఓకే. నెక్స్ట్ మంత్ నంబర్ కావాలంటే ఈక్వల్ టు మంత్ అని క్లిక్ చేయండి. సో, ఈక్వల్ టు మంత్ క్లిక్ చేసి మీరు ఏ డేట్ అయితే ఫైండ్ చేయాలో ఆ డేట్ ఫైండ్ చేసి క్లోజ్ బ్రాకెట్ చేయండి. సో, ఈ విచ్ మంత్? 8థ్ మంత్ అంటే ఆగస్ట్ మంత్. నో. అలానే ఇయర్ కావాలి. ఇయర్ ఎలా ఫైండ్ చేస్తారు? ఈక్వల్ టు ఇయర్ అని క్లిక్ చేయండి. సో, ఇయర్ క్లిక్ చేసి ఏదైతే డేట్ ఉంటదో అది క్లిక్ చేసి క్లోజ్ బ్రాకెట్ చేయండి. ఎంటర్ కొట్టండి. సో, ఆటోమేటిక్‌గా 2026 ఇయర్ అనేది వచ్చింది. సో, డేని ఎలా ఫైండ్ చేయాలంటే ఈక్వల్ టు టెక్స్ట్ అనే ఫార్ములా యూజ్ చేయండి. సో, టెక్స్ట్ అనే ఫార్ములా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బ్రాకెట్‌లో మీకు ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్‌ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ కామా పెట్టి అండ్ సెమికోలన్స్ పెట్టండి. పెట్టి సో, నీకు డే కావాలి కాబట్టి డి, 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 డి అని 4 టైమ్స్ క్లిక్ చేయండి. ఆర్ 3 టైమ్స్ అయినా క్లిక్ చేయండి షార్ట్‌కట్‌లో. క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. సో, ఏ డే ఆ రోజు ఫ్రైడే అంట. సో, ఈరోజు నేను క్యాలెండర్‌లో చెక్ చేస్తే విచ్ డే? ఇట్ ఈస్ ద ఫ్రైడే. సో, కరెక్ట్ ఆన్సరే. సో, విచ్ మంత్? మంత్ ఎలా ఫైండ్ చేస్తాం? ఈక్వల్ టు టెక్స్ట్ అనే ఫార్ములా క్లిక్ చేసి, మళ్ళీ అదే డేట్ సెలెక్ట్ చేసి, కామా పెట్టి, సెమీకోలన్స్‌లోని నాకు మంత్ కావాలి కదా! సో, మంత్ 4 టైమ్స్ మంత్ పెట్టి, సెమీకోలన్స్ క్లోజ్ చేసి, బ్రాకెట్ క్లోజ్ చేసి, ఎంటర్ కొట్టా. సో, ఆటోమేటిక్‌గా ఆగస్ట్ మంత్. సో, ఇది ఏ మంత్? ఆగస్ట్ మంత్. క్యాలెండర్‌లో చెక్ చేసుకోండి. సో, దిస్ ఈస్ ద ఆగస్ట్ మంత్. అండ్ వీక్ డే. సో, డేలో నంబర్ ఎంత? ఏ డే? సపోజ్ మండే అయితే డే 1, ట్యూస్‌డే అయితే
డే 2 అలాగా వీక్ డే ఏంటి ఫ్రైడే చెప్పాలంటే ఈక్వల్ టు వీక్ డే ఫార్ములా యూజ్ చేయండి. సో, వీక్ డే ఈక్వల్ టు సో, ఏదైతే డేట్ ఉంటదో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని సో, ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చేసి సో, మండే నేను 1 అని అనుకోని సో, సండే ఈస్ ద 7థ్ డే అనుకోని. సో, ఆటోమేటిక్‌గా 2 అనే నంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, 2 సెలెక్ట్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. సో, ఆటోమేటిక్‌గా 5 వచ్చింది. ఎందుకంటే ఫ్రైడే ఈస్ ద డే 5 ఫర్ ఎ వీక్. ప్రతి వీక్‌కి ఫ్రైడే అనేది డే 5 అని అర్థం. సో, ఈ రకంగా ఇంటర్వ్యూ క్లియర్ చేయండి. చాలా ఈజీగా చెప్పాను. సో, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. థాంక్ యూ.